హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లలిత టాక్స్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మన జీవితంలో ప్రతి ఒక్కరికి ఎప్పుడో ఒకప్పుడు సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. ఆ సమస్యలను ఎలా ఎదుర్కోవాలి, ఎలా మనం గెలిచి మన జీవితంలో ముందుకు వెళ్ళాలి అన్నదే ఈ వీడియోలో పూర్తిగా నేను చెప్తున్నానండి. స్కిప్ చేయకుండా చూడండి, మీరు కూడా ఈజీగా మీ సమస్యల నుంచి బయటపడవచ్చు. సమస్యను ముందుగా అంగీకరించండి. సమస్యల నుండి పారిపోకుండా వాటిని అంగీకరించడం మొదటి దశ. ఎప్పుడైనా మనం ఎదుర్కొంటున్న సమస్యలను అంగీకరిస్తే దాని పరిష్కారం కోసం సరైన దిశలో ఆలోచించగలుగుతాం. అందుకని మీరు శాంతంగా ఉండండి. ఆతురత లేదా భయం వల్ల సమస్యను ఇంకా పెద్దదిగా భావించి ప్రమాదం ఉంటుంది. కాబట్టి శాంతంగా ఉండడం, స్పష్టమైన మనస్సుతో ఆలోచించడం ఇక్కడ అత్యంత ముఖ్యమైనది. దృక్పథం మార్చుకోండి. ప్రతి సమస్యను ఒక పరీక్షగా చూడండి. సమస్యల ద్వారా మనం కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉంటాము మరియు మనకు మరింత బలాన్ని చేకూర్చే అవకాశం అయితే ఉంటుంది. ప్రణాళిక రూపొందించండి. సమస్యను చిన్న చిన్న భాగాలుగా విడగొట్టుకుని ఒక దశను సాధించడానికి ప్రణాళిక రూపొందించండి. ఒక స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్ళడం చాలా ముఖ్యమైనది. సహాయం కోరండి. మీకెప్పుడైనా అవసరమైనప్పుడు మిత్రులు, కుటుంబ సభ్యులు లేదా నిపుణుల సహాయం తీసుకోండి. ఇతరుల సహకారం వల్ల సమస్యను కొత్త చూడగలమని గుర్తుంచుకోండి. ధైర్యం మరియు నిబద్ధత. సమస్యను ఎదుర్కొనే సమయంలో పట్టుదలతో ముందుకు సాగడం చాలా ముఖ్యం. మనకి అప్పుడప్పుడు మోటివేషన్ తగ్గినా మీరు మీ లక్ష్యాన్ని కట్టుబడి ఉండడం చాలా అవసరం. తప్పుల నుండి నేర్చుకోండి. కొన్ని సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నించినప్పుడు తప్పిదాలు చేయడం సహజం. కానీ ఆ తప్పిదాల నుంచి నేర్చుకోవడం మనకి చాలా ముఖ్యమైనది. ఇవన్నీ కూడా ప్రతి సమస్య మీకు ఒక సవాలుగా మాత్రమే కాకుండా ఒక అవకాశంగా భావించండి. వాటిని అధిగమించడం ద్వారా మీరు మరింత బలంగా మారుతారని మీరు గుర్తుంచుకోండి. ఇలాగే మీ సమస్యల్ని ఎదుర్కొని మీరు కూడా మీ లైఫ్లో చాలా బలంగా, ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. మళ్ళీ కొత్త టాపిక్తో ముందు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు థ్యాంక్ యూ, ధన్యవాదాలు.